పాత రోజులు ఇల్లు కన్స్ట్రక్షన్ అంతా బాగుంది. బెడ్ అటు జరుపుకొని ఆ మిర్రర్ ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు మన కాపుదానము కాబట్టి సామాన్ ఎక్కువ ఉంటే పెట్టుకోవచ్చు. బాయ్బెం రూమ్ లో కూడా సామాన్ పెట్టుకోవచ్చు, స్టాక్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఆజ్ఞలు వాడుకుంటే కోపాలు పెరిగిపోతాయి. పెద్ద మనసులో కోపాలు ఉంటుంది కదా, శాంతిగా ఉండాలి. మళ్ళీ ఈశాన్యంలో కూడా వండుకోవచ్చు. ఈశాన్యం వండుకుంటే వాళ్ళకి భక్తి ఎక్కువైపోతుంది, దేవుడి మీద భక్తి ఎక్కువైపోతుంది కాబట్టి అది శాంతిగా ఉంటారు. అటు కూడా పడుకోవచ్చు. ఈ చిన్న చిన్న వస్తువులు ఇక్కడనే కాదు, పెద్ద పెద్ద కోట్ల బిల్డింగ్ల హైదరాబాద్ లో కూడా ఏ ప్రాబ్లం. ఇప్పుడు ఇల్లు కట్టిన వాళ్ళు అందరూ వస్తువు చూపించగలుగుతారు. తర్వాత మనం కలర్ వేయడము, వస్తువులు పెట్టడము అది డిస్టర్బ్ చేస్తున్నది. ఇంకోటి చెప్పానా, మీరు ఎవరికి చూపించకపోయినా మేస్త్రీలకు 90% 99% అనుభవం ఉంటుంది. టెన్షన్ తీసుకోండి. ఆజ్ఞ పెరిగినా కూడా మీకు ఖర్చు లేకుండా అయిపోతుంది. మీ కార్లు, ట్రాక్టర్లు, బైక్లు ఏమన్నా పెట్టుకోండి. అది ఒక్కటి మనది కాదు. ఈశాన్యం దేవుళ్ళ స్థానం, అది ఆడ ఏం పెట్టకండి. 100% అంటే ఇప్పుడు ఇక్కడ కుల్లా ఉండాలి. మీరు అదృష్టవంతులు, మీకు బ్రహ్మస్థానం ఇక్కడ కుల్లా ఉన్నది. మీ కలర్ మార్చి వస్తువులు మార్చేయండి, సెట్ అయిపోతుంది. మీరు ఏం తిరిగి కూరగొట్టు పలగొట్టు ఏం చేయకండి. ఇంకెందుకు ఉంటాయి బా లేదు నాన్న, అట్లా ఉండదు. దేని స్థానం దానికే ఉంటుంది. దానికి ఎదురుగా ఇది, దీనికి ఎదురుగా అది లెక్క రాదు. ఇది కరెక్ట్ అని టిక్ కొడుతున్నా నేను. ఎవరికి దమ్ముంటే నాతో మాట్లాడమని. అక్కడ మీరు డోర్ పెడితే ఈ ఇంట్లో మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి, పోలీస్ కేసులు అయితే, పంచాదులు అయితే, చాలా ఇళ్ళల్లో పిల్లలు లేచిపోతారు, తప్పిపోతారు చిన్న పిల్లలు అయితే.